పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? కాదు. ఫైర్ అంటూ మొదలయ్యి వైల్డ్ ఫైర్‌తో మొత్తం దేశాన్ని ఊపేసిన నటుడు అల్లు అర్జున్. ఇంకా చెప్పాలంటే దేశ విదేశాల్లో కూడా తన హవా చాటుకున్న ఘనుడు. అంతటి ఆస్ట్రేలియా గడ్డ మీద కూడా ఇప్పుడు అక్కడి లోకల్స్ కూడా తగ్గేదేలే అంటున్నారంటే అల్లు అర్జున్ మేనరిజం ఏ రీతిలో ప్రభావితం చేసిందో చాటుతుంది. ఆ సినిమా స్థాయి ఎంతుందో అర్థమవుతుంది. 2024లో ఆఖరిలో వచ్చిన పుష్ప 2 ద రూలింగ్‌తో సినీ ఇండస్ట్రీని ఏలేశాడు. భాషతో సంబంధం లేదు, ప్రాంతంతో ప్రమేయం లేదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటే ఊపు. గాంధీనగర్ నుంచి ఈటానగర్ వరకు అదే తాకిడి. వసూళ్ల వర్షం కురిసింది, కలెక్షన్ల వరద పారింది. ఇండియన్ సినీ చరిత్రలోనే హైయెస్ట్ టికెట్స్ తెగాయి. అభిమానులను ఆ మోతాదులో అలరించింది. అల్లు అర్జున్ ఇమేజ్ ను అమాంతంగా పెంచేసింది. నేషనల్ అవార్డు విన్నర్ రేంజ్ మార్చేసింది. ఇదంతా అల్లు అర్జున్ మేనియా అన్నట్లుగా మారిపోయింది. ఒకనాడు అల్లు అర్జున్ అంటే మలయాళీలు పిలుచుకుంటే ఇప్పుడు బాలీవుడ్ ఫ్యాన్స్ కూడా భలా అల్లు అర్జున్ అంటూ ఎగబడుతున్నారు. సినిమాలతో గ్రాండ్ సక్సెస్ కొట్టిన అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కొన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తన మీద సాగిన నెగటివిటీని దాటాల్సి వచ్చింది. అదే సమయంలో కేసులు, ఇతర అడ్డంకులు అధిగమించాల్సి వచ్చింది. సవాళ్లను ఎదుర్కొంటూనే చరిత్ర సృష్టించగలమన్నట్టుగా పుష్ప 2 చుట్టూ సాగిన దుష్ప్రచారాన్ని పూర్తిగా దాటేసి తమ మార్క్ చాటుకోవడంలో బ్లాక్ బస్టర్ కొట్టేసిన వైనం అందరినీ ఆకట్టుకుంది. సినిమా మామూలుగా సక్సెస్ అయితే అల్లు అర్జున్కి ఇంత గుర్తింపు రాకపోయేదేమో. కానీ కొందరు రాజకీయ నేతలు, ఇతర అధికార యాంత్రాంగం కలిసి ఆటంకాలు కల్పించినప్పటికీ తొనకకుండా బెనకకుండా ముందడుగు వేసిన హీరోగా అల్లు అర్జున్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అయ్యారు. తెర మీదనే కాకుండా రియల్ హీరోగా అభిమానుల ముందు నిలిచారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.